మోకరించుకొని ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని మనము వినేవారముగా ఉండాలా. మరి వాక్యంలోనికి వెళదాము. దేవుడు అదే కదా క్లెమింతులో ఉన్న స్త్రీలకు ఏం చెప్పాడు? వాళ్ళు ప్రభువునందు ప్రయాసపడుతున్నారంట. ప్రభువునందు వాళ్ళు ప్రయాసపడుతున్నారంట. ఈ రోజు మనం దేనికోసం ప్రయాసపడుతున్నాము? ఈ రోజు మనం దేనికోసం ప్రయాసపడుతున్నాం? దేనికోసం మనము పరుగులు తీస్తున్నాం? దేని కొరకు మనము మన ప్రయాసము ఒక్కసారి మనము ఆలోచించుకోవాలా. ఒక్కసారి మనము గమనించుకోవాలా. మన ప్రయాసము దేని నిమిత్తం? మనము దేని కొరకు ప్రయాసపడుతున్నాం? దేని కొరకు పరుగులు తీస్తున్నాం? ఆనాడు 11 ఆదికాండం 11వ అధ్యాయంలో వాళ్ళు ఏమన్నారంటే పేరు సంపాదించుకున్నాం రండి అన్నారు. మనం అందరం కూడా ఐక్యం కలిగి ఒకరి మాట ఒకరు ఇనుకొని పేరు సంపాదించుకుందాం రండి అన్నారు. ఏ పేరు? లోకములో ఉన్న పేరు. కానీ అది మనకు ప్రయోజనం లేదు. దేవుని దగ్గర మనకు పేరు, మంచి పేరు, మంచి ఖ్యాతి ఆయన మనకు ఇవ్వాలి. కాబట్టి మనము దేవుని కొరకు ప్రయాసపడే వారముగా ఉండాలా. అందుకే ఇక్కడ పౌలు గారు ఒక మాట అంటున్నాడు, వాస్తవమైన జీవాన్ని సంపాదించుకుందాము. వాస్తవమైన జీవాన్ని సంపాదించుకుందాము. ఆనాడు వాళ్ళు ఏం చెప్పారు? పేరు సంపాదించుకుందామన్నారు. కానీ పౌలు గారు ఏం చెప్తున్నాడు? వాస్తవమైనటువంటి జీవాన్ని సంపాదించుకుందాం అంటున్నాడు. ఇక్కడ ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 19వ వచనమమ్మ. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమ్యాకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాడు. చాలమ్మా. ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తున్నటువంటిది ఏంటంటే, నేడు నేను నీ ముందు, మన ముందు అన్నమాట, నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమ్యాకాశములను మీ మీద సాక్షులుగా పిలుస్తున్నాను అన్నాడు. ఏది ఈ రోజు మనము సంపాదించుకుంటున్నాము? దేనికోసం మనము ప్రయాసపడుతున్నాము? దేనికోసం మనము పరుగులు తీస్తున్నాము? జీవమా, మరణమా, ఆశీర్వాదమా, శాపమా? చాయిస్ మనదే. ఆ స్వాతంత్రాన్ని మనకిచ్చాడు, మనకే ఇచ్చాడు. ఆయన నిన్ను ఒక కట్టడి చేసి, ఒక కట్టడిలో నిలబెట్టి, నిన్ను నేను చెప్పింది నువ్వు విను అని నాయన కండిషన్ చేయలేటు గాని నీకే ఆ చాయిస్ వదిలేస్తున్నాడు. ఆ స్వాతంత్రాన్ని నీకే ఇస్తున్నాడు. ఆ స్వేచ్ఛ నీకే ఇస్తున్నాడు. నిర్ణయం తీసుకునేది నువ్వే. నీకేది కావాలో కోరుకోమని చెప్తున్నాడు. జీవాన్ని కోరుకుంటావా? మరణాన్ని కోరుకుంటావా? ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నావా? శాపాన్ని కోరుకుంటున్నావా? ఆ చాయిస్ నీకే వదిలేస్తున్నాడు. కాబట్టి ఈ రోజు మనము దేన్ని కోరుకుంటున్నాము? కోరుకునేటటువంటి స్వాతంత్రాన్ని మనకిచ్చాడు దేవుడు. మరి ఆ స్వాతంత్రం అనేది మన శరీర క్రియలకు ఏతూ చేసుకోకూడదు అని కూడా పౌలు గారు చెప్తున్నటువంటి మాట. నువ్వు స్వాతంత్రము నీకు ఇచ్చాడు దేవుడు. ఆ స్వాతంత్రాన్ని నువ్వు దేని కొరకు ఉపయోగించుకుంటున్నావు? నువ్వు మరణాన్ని కోరుకుంటావా? జీవాన్ని కోరుకుంటావా? ఆశీర్వాదాన్ని కోరుకుంటావా? శాపాన్ని కోరుకుంటావా? ఆ స్వాతంత్రాన్ని నీకు ఇచ్చానన్నాడు. అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనమమ్మ. అన్నిటి యందు నాకు స్వాతంత్రము గలదు గాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు గాని నేను దేని చేతను లోబర్చబడను. అన్నిటి యందు నాకు స్వాతంత్రం ఉంది. అన్నిట్లో మనకు స్వాతంత్రాన్ని ఇచ్చాడు. అన్నిట్లో మనకు స్వాతంత్రాన్ని ఇచ్చాడు. అన్ని కూడా మనం చేయగలిగినటివి, కానీ అన్ని కూడా చేయదగినవి కావు. అదే 10:23 అనుకుంటామా? 23 10వ అధ్యాయము 23వ వచనం. అన్ని విషయముల యందు నాకు స్వాతంత్రము కలదు గాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు గాని అన్నియు క్షేమాభివృద్ధి కలగచేయవు. అన్ని కూడా మనకు క్షేమాభివృద్ధి కలగచేయవు. స్వాతంత్రం ఇచ్చాడు. స్వాతంత్రం ఉంది. మనకెవరు కూడా మనల్ని ఒక
కట్టడిలో నిలబెట్టలేదు కానీ మనకు స్వాతంత్రం ఉంది. ఏ నిర్ణయమైనా మనం తీసుకోవచ్చు, ఎలాగైనా మనం ఉండొచ్చు. కానీ ఆ తీసుకునే నిర్ణయంలో మనకు అది మేలు కలిగిస్తుందా కీడు కలిగిస్తుందా ఒక్కసారి మనము ఆలోచించాలా. ఆ తీసుకునే నిర్ణయము మనల్ని ఎలా నడిపిస్తున్నదో మనం తెలుసుకోవాలి. అది గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనము. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్రమును శారీర క్రియలకు హేతువ చేసుకొనవద్దు. చాలమ్మా, చేసుకొనవద్దు చాలు. ఇక్కడ పౌలు గారు గలతీయులతో చెప్తున్నటువంటి మాట, సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్రమును శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరికొకరు దాసులై ఉండండి. పాపానికి దాసులుగా ఉండొద్దు, లోకానికి దాసులుగా ఉండొద్దు, చెడుకు దాసులుగా ఉండొద్దు. దేనికి దాసులుగా ఉండాలా? ప్రేమకు దాసులుగా ఉండాలా, ఒకరికి ఒకరు దాసులుగా ఉండాలా. అంటే ఒకరంటే దేవునిని నమ్ముకొని దేవుని యందు యథార్థంగా నడుస్తున్నటువంటి వారికి మనము సహోదరులకు, ఎవరికమ్మా? సహోదరులకు దాసులుగా ఉండమని చెప్తున్నది. కాబట్టి అయితే ఒక మాట, ఆ స్వాతంత్రమును శరీర క్రియలకు హేతు చేసుకొనవద్దు. కాబట్టి మనం ఈ రోజు దేవుడు మనకిచ్చినటువంటి ఆ యొక్క మాటను మనం ఏ రీతిగా మన జీవితంలోనికి తీసుకుంటున్నాము, ఏ రీతిగా మనము వాటిని అనుసరిస్తున్నాము. నీ ముందు పెట్టాడు ఆ మాట. నువ్వు జీవాన్ని కోరుకుంటావా, మరణాన్ని కోరుకుంటావా, ఆశీర్వాదాన్ని కోరుకుంటావా, శాపాన్ని కోరుకుంటావా? ఆ స్వాతంత్రము నీకే ఇచ్చా, ఆ స్వేచ్ఛ నీకే ఇచ్చా, ఆ చాయిస్ నీకే ఇచ్చా. ఏది కోరుకుంటావో, ఏది కావాలో, ఏది నీకు మేలు కలిగిస్తాదో, ఏది నీకు దీవెన కలిగిస్తాదో, ఏది నీకు ఆశీర్వాదాన్ని ఇస్తాదో, ఏది నిన్ను జీవంలోనికి నడిపిస్తాదో ఆలోచించేటటువంటి శక్తిని, జ్ఞానాన్ని దేవుడు మనకిచ్చాడు. ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు దేవుడు. జ్ఞానంతోనే మనల్ని ఆయన చేశాడు. ఆ జ్ఞానాన్ని నీకు ఇచ్చాడు. ఆ జ్ఞానాన్ని నువ్వు వేరే వాటికి ఉపయోగించుకోకుండా దైవత్వం కలిగి, దైవ జ్ఞానము కలిగి నీ జీవితాన్ని దేవుల్లో చక్కబరుచుకుంటావని ఆయన నీకు చెప్తున్నటువంటి మాట. నువ్వు జీవాన్ని కోరుకుంటావా, మరణాన్ని కోరుకుంటావా? కాబట్టి ఈ రోజు మనం దేన్ని కోరుకుంటున్నాము, దేని వైపు మన అడుగులు వేస్తున్నాము, దేన్ని మనము ఆశిస్తున్నాము, దేని కొరకు మనం పరుగులు తీస్తున్నాము, దేని కొరకు మనం ప్రయాసపడుతున్నాము? ఒక్కసారి ఆలోచించుకోవాలి. మనము ఆలోచించుకోవాలి. ఆ జీవాన్ని కోరుకుంటున్నావా, ఆ మరణాన్ని కోరుకుంటున్నావా? మరి దేవుని మాట విన్నటువంటి వారు ఆశీర్వాదాన్ని పొందుకున్నారు, దీవెనలు పొందుకున్నారు, మేలులు పొందుకున్నారు, వాస్తవమైన జీవాన్ని సంపాదించుకున్నారు. మరి విననటువంటి వారు దేవుని మాటను ధిక్కరించి, దేవుని మాటకు అవిధేయులై, దేవుని మాటను ఉల్లంఘించి, దేవుని మాటను తృణీకరించి, దేవుని ఆజ్ఞను అతిక్రమించినటువంటి వారు ఏమి సంపాదించుకున్నారు? కొంతమంది వ్యక్తులు మనం చూద్దాము. అందులో మొట్టమొదట మనము చూసేటటువంటి వ్యక్తి ఆదిమ తల్లిదండ్రులైనటువంటి ఆదాము అవ్వ వాళ్ళు చేసినటువంటి పొరపాటు అక్కడే ధిక్కరించారు. ఈ రోజు మనలో తిరస్కార బుద్ధి ఎందుకు వస్తున్నదంటే, ఆ రోజు అవ్వమ్మ చేసినటువంటి ఆ పనిని బట్టి. ఆదాము అవ్వలు మొట్టమొదటగా దేవుని యొక్క ఆజ్ఞను తృణీకరించారు, దేవుని యొక్క మాటను ఉల్లంఘించారు, దేవుని యొక్క కట్టడను వాళ్ళు తిరస్కరించి దేవుని యొక్క కోపానికి బలైపోయినారు. దాని ద్వారా వాళ్ళు ఏం సంపాదించుకున్నారు? పాపాన్ని సంపాదించుకున్నారు.
మరి వాళ్ళ పరిస్థితిలో దేవుడు వారి పట్ల ఎంత బాధ్యత వహించాడు, ఎంత బాధ్యత వహించి వారిని మరి ఆ యొక్క ఏదైనా తోటలో పెట్టాడు అనేది మనం గమనించినట్లయితే చాలా శ్రద్ధ కలిగి, చాలా బాధ్యత కలిగి ఆదామును అంటే నరుని చేసినాడు దేవుడు. ఆది కాండము 1వ అధ్యాయం 26వ వచనంలో మనం చూసినట్లయితే, ఆది కాండము 1వ అధ్యాయము 26వ వచనంలో మనం చూసినట్లయితే, దేవుడు తన స్వరూపమందు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము. చాలు, నరులను చేయదము. తర్వాత ఇంకొక మాట ఉంది, తన స్వరూపమందు నరుని చేసెను. తన స్వరూపమందు కింద లైన్లో ఉంది చూడమ్మా. తన స్వరూపమందు దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. చాలమ్మా. ఇప్పుడు దేవుడు ఆయన పోలిక చొప్పున ఆయన స్వరూపములో ఆయన యొక్క మహిమతో ఆయన యొక్క అధికారాన్ని ఇచ్చి నరుని చేశాడంట. ఎంత బాధ్యతగా చేశాడు, ఎంత ఇష్టముగా చేశాడు, ఎంత మక్కువతో చేశాడు, ఎంత ముదమార ఆ మనిషిని ఆయన మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరుని చేయుదము. అంటే అది ఇష్టంగా చేశాడా, కష్టంగా చేశాడా? దేవుడు ఇష్టంగానే చేశాడు. ఆదామును చాలా ఇష్టముగా తన స్వహస్తాలతో చాలా శ్రద్ధ తీసుకొని ఆదామును చేసినట్లుగా మనం చూస్తున్నాము. తరువాత అదే 2వ అధ్యాయము తూర్పున 2వ అధ్యాయము తర్వాత 2వ అధ్యాయం 8వ వచనం చూడమ్మా. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసెను. తాను నిర్మించినటువంటి నరుని దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనది ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యన జీవ వృక్షమును మంచి చెడ్డలు తెలియజేసినటువంటి వృక్షమును నేల నుండి మొలిపించెను. నరుని తీసుకెళ్లి ఎక్కడ పెట్టాడంట? ఆ ఏదెను తోటలో ఆ యొక్క దేవుడు నిర్మించినటువంటి సృజించినటువంటి ఆ నరుని తీసుకెళ్లి ఆ తోటలో పెట్టాడంట. ఆ తోటలో ప్రతి వృక్ష ఫలము, ప్రతి ఒక్క చెట్టు కూడా ఆ తోటలో ఆయన భూమి నుండి మొలిపించాడంట. మంచి చెడ్డలు తెలియజేసేటివి జీవవృక్ష ఫలాలు ఏవి కావాలో, ఎన్ని ఫలాలైతే మరి ఈ రోజు ఈ యొక్క భూమి మీద పండుతున్నాయో ఆ ఫలాలన్నీ కూడా ఆ ఏదైనా తోటలో ఆయన భూమి నుండి మొలిపించాడంట. మరి ఆ భూమి నుండి ఆ యొక్క ఫలాలను మొలిపించి ఆ యొక్క నరుని తీసుకెళ్లి ఆ తోటలో పెట్టాడంట. ఏదైనా తోట అనగా ఏందమ్మా? ఉల్లాసము. ఏదైనా తోట అనగా ఉల్లాసము, తరువాత ఉత్సాహము, సంతోషం అన్నమాట. ఏదైనా తోట అంటే ఉల్లాసము, సంతోషము, ఉత్సాహము. మరొక పేరు పరదైసు. ఏదమ్మా? మరొక పేరు పరదైసు. అలాంటి స్థలములో ఆదామును తీసుకొచ్చి పెట్టాడంట. తర్వాత 2వ అధ్యాయంలోనేనమ్మా, 2వ అధ్యాయము 16-17 వచనాలమ్మా. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చేటటువంటి
వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిను దినమునందు నిశ్చయముగా చచ్చుదువని నరునికి ఆజ్ఞ ఇచ్చాడంట. నరునికి ఆదేశం ఇచ్చాడంట. ఒక కండిషన్ బెయిల్ అనేది ఆయనకి ఇచ్చాడంట. అది తినకూడదు అంతే, దాన్ని ముట్టకూడదు అంతే, దాన్ని తాకకూడదు, దాన్ని మనము స్పర్శించకూడదు. అలాంటి ఒక కండిషన్ అనేది ఆదాముకి ఇచ్చాడంట. నువ్వు ఈ యొక్క తోటలో ఉన్న ప్రతి ఫలాన్ని తినొచ్చు, కానీ మంచి చెడ్డలు తెలివినిచ్చేటటువంటి ఆ వృక్ష ఫలమును తినకూడదు అని నేను చెప్పాడు. కండిషన్ పెట్టాడా? ఊరికే వదిలేశాడా? ఆజ్ఞ. ఆయన మాట ఆజ్ఞతో కూడినది, ఆయన మాట బాధ్యతతో కూడినది. కాబట్టి ఆయన ఆజ్ఞను ఎవరు కూడా అతిక్రమించకూడదు. అతిక్రమించిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో మనము ఆదామును చూసిన తర్వాత మనకు అర్థమవుతుంది అన్నమాట. ఆదామును చూసిన తర్వాత మనకు అర్థమవుతుంది. అదే విధంగా కింద 18వ వచనమమ్మ. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, అతనికి ఒక సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొని ఎందుకంటే నరుడు ఒంటరిగా ఉండుట దేవుడు చూసినప్పుడు ఆయనకి మంచిగా అనిపించలా. అన్ని చేసి దేవుడు మంచిగా ఉంది అన్నాడు. ఈ యొక్క సృష్టినంతా కూడా కలగజేసి ప్రతి ఉదయము ఇది చాలా మంచిగా ఉంది అన్నాడు. కానీ నరుని చూసినప్పుడు ఆయన ఒంటరిగా ఉండుట దేవునికి ఇష్టపడలా, దేవునికి నచ్చలా, దేవునికి అది మంచిగా అనిపించలా. కాబట్టి ఏమనుకున్నాడంట, ఈయన కొరకు ఒక సాటి అయిన సహాయాన్ని నేను చెయ్యదును అనుకొని ఆయన పక్కటిముకలో నుండే ఒక ఎముకను తీసంట స్త్రీనిగా నిర్మించాడంట. ఆ స్త్రీనిగా నిర్మించి ఆదాము దగ్గరకు తీసుకొచ్చి ఆదాముకి ఇచ్చాడంట. ఇచ్చినప్పుడు ఆ స్త్రీ ఏం చేసిందంట? మన 3వ అధ్యాయంలో చూస్తే ఆ స్త్రీ ఏం చేసిందో మనకు తెలుస్తుంది అన్నమాట. 3వ అధ్యాయము, ఆదికాండము 3వ అధ్యాయంలో మొదట వచ్చిన దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను నువ్వు తినకూడదని దేవుడు చెప్పాడు. దీనికి ఏం తెలుసు? ఇది నిజమా? దేవుడు ఆదాముకు చెప్పాడు అక్కడ, ఈ తోట చెట్లు ఫలములన్నీ కూడా నువ్వు తినొచ్చు, కానీ మంచి చెడ్డలు తెలివినిచ్చేటటువంటి వృక్ష ఫలాలను నువ్వు తినకూడదు, తిన్ని దినమున నువ్వు చచ్చిపోతావన్నాడు. మరి ఈ మాట అపవాదికి ఎలా తెలిసింది? సాతానికి ఎలా తెలిసింది? ఆ సర్పానికి ఎలా తెలిసింది? వచ్చి వెంటనే స్త్రీ దగ్గరకు వచ్చింది. ఎందుకంటే స్త్రీ బలహీనమైన ఘటమని, ఆదాము లేని సమయంలో అవ్వ ఒంటరిగా ఉండేటప్పుడు, పురుషుడు ఇంట లేనప్పుడు స్త్రీతో వచ్చి చక్కగా ముచ్చటించిందంట, చక్కగా మాట్లాడిందంట. ఏమని చెప్పిందంట? అవునా, ఈ యొక్క ఫలములు తినకూడదా? ఇది నిజమా? ఏమి తినకూడదు అంటే నీకేం తెలుసు? తినద్దు తినకూడదని మాట నీకేం తెలుసు? ఎక్కడ వింటున్నావు నువ్వు? ఎక్కడ చూస్తున్నావు నువ్వు? ఎందుకంటే ఈరోజు తల్లిదండ్రులకైనా బిడ్డల మీద అంత బాధ్యత ఉండదంట. ఉంటుందా? తల్లిదండ్రులకైనా బిడ్డల మీద అంత బాధ్యత ఉండదంట. కానీ సాతానికి మన మీద ఫుల్ బాధ్యత అన్నమాట. ఎలా ఇది నరకానికి వెళ్ళేటటువంటి మార్గాన్ని మనం చూపించాలా, ఎలా ఆ మార్గం వైపు మనం మళ్లించాలా అని ఎప్పుడు కూడా మన మీద దృష్టి పెట్టుంటాడంట. ఎప్పుడు కూడా మనం ఎక్కడ తొలగిపోతామా, ఎక్కడ తప్పిపోతామా, ఎక్కడ మనం పడిపోతామా, ఎక్కడ పడగొట్టాలా, దేన్ని బట్టి పడగొట్టాలా, ఏది ఇతని యొక్క వీక్నెస్ పాయింట్, ఎక్కడ పట్టుకుంటే ఇది పడిపోతాడు, ఎక్కడ పట్టుకుంటే ఈయన పడిపోతుంది అనే ఒక వీక్నెస్ పాయింట్ ని చూస్తూ ఉంటాడు. మన వైపు ఎప్పుడు కూడా చూస్తూ ఉంటాడు, ఎప్పుడు దృష్టించుంటాడంట. అంత బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ఎవరున్నారంట? సాతానుడు ఉన్నాడు. అందుకే ఇక్కడికి వచ్చి ఆ స్త్రీతో ఏమన్నాడు?
ఈ ఫలములు తినొచ్చునా, ఇది నిజమా అని చెప్పేసి అన్నాడు. అక్కడ మంచిగానే చెప్పిందంట స్త్రీ. ఏమని చెప్పింది? ఆ స్త్రీ ఏమని చెప్పింది? ఈ తోట చెట్టు ఫలములు మేము తినవచ్చును, అయితే తోట మధ్య ఉన్న చెట్లు ఫలమును గూర్చి దేవుడు మీరు చావకుండినట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అనిందంట. మంచిగానే చెప్పింది. అక్కడ వరకు జ్ఞానంగానే ఉంది స్త్రీ. అక్కడ వరకు కూడా జ్ఞానంగానే చక్కగా సమాధానం చెప్పింది, ఇవి మేము తినకూడదు అని. కానీ ఊరికే వదులుతాడా? వదలడు. ఇంకా పదే పదే కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడంట. ఇప్పుడు మనము ఒకరిని బుట్టలో పడేయాలనుకున్నామనుకో, ఒకరిని మన మార్గంలోనికి నడిపించుకోవాలనుకున్నామనుకో, ఒకరు మన కనుసన్నల్లోనే నడవాలా, మనం చెప్పిన మాటల్లోనే ఉండాలనుకుంటే వాళ్ళ మీద బహుశ్రద్ధ తీసుకుంటాం. మనము పదే వాళ్ళ ఇంటికి వెళ్ళటము, పదే వాళ్ళని పిలిపించుకోవటం, పదే వాళ్ళతో మాట్లాడటం, పదే వాళ్ళ మాటలు వినటం, ఈ యొక్క పని మనము చేస్తూ ఉంటాం అన్నమాట. ఒక మనిషిని మనం ఆకట్టుకోవాలంటే, ఒక మనిషిని మన యొక్క అదుపాగ్నిలో పెట్టుకోవాలంటే, ఒక మనిషి మన మాట మీరి పక్కకు వెళ్లకుండా ఆ మనిషిని మన స్వాధీనంలో చేసుకోవాలంటే ఏం చేస్తారంట? మనుషులు వేసేటటువంటి బిస్కట్ చాలా గొప్పగా ఉంటుంది అన్నమాట, చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. పదే రావటము, వాళ్ళకి ఏమన్నా చేయటము, వాళ్ళకి అది ఇది పెట్టటము, వాళ్ళ కష్టంలో ఉండేటప్పుడు వాళ్ళని పోయి పరామర్శించటము, వాళ్ళని ఓదార్చటము, వాళ్ళకి అయ్యి చెప్పటము, చక్కని మాటలు అన్నమాట. చక్కని మాటలతో వాళ్ళని ఏం చేస్తారంట? లోబర్చుకుంటారంట. ఎటువంటి జ్ఞానవంతులైనా కూడా పడిపోవలసిందే అలాంటి మాటలకు. అందుకే మనకు పౌలు గారు ఒక మాట చెప్తున్నాడు, గలతీలతో చెప్తున్నాడమ్మా. గలతీలతో 6వ అధ్యాయము 7వ వచనము, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును అంటున్నాడు. ఇక్కడ అవ్వమ్మ ఏం చేసిందంట? అవ్వమ్మ ఎప్పుడైతే అపవాదిగాడు పదే ఆమె దగ్గరకు వచ్చి మాట్లాడటము, ఆ మాటలతో మాట కలపటము, ఆమెతో చాలా సనువుగా ఉండటము, అదేం కాదు, ఇది తింటే మీరు చాలా బాగుంటారు, అది ఎవరు చేయొద్దన్నారు, దాన్ని ఎవరు పెట్టుకోవద్దన్నారు, ఎవరు చెప్పారు నీకు అట్లా చేయొద్దనేసి, వాళ్ళకి ఒప్పదలే, నువ్వు బాగుంటే వాళ్ళకి ఒప్పదులే, నువ్వు అన్ని నగలు వేసుకుంటే వాళ్ళకి ఒప్పదులే, నువ్వు బాగా నగలు వేసుకో ఏమైంది, అన్ని పెట్టుకో ఏమైంది, అన్నిటి వేసుకో ఏమైంది, ఎవరు చెప్పారు నీకు ఆ మాట, ఎవరు చెప్పారు నిన్ను వేసుకోవద్దని అని చక్కని మాటలతో ఏం చేస్తాను? పదే అవ్వమ్మ దగ్గరికి వెళ్ళి, ఏం పట్టు చీర కట్టుకుంటే ఎవరొద్దన్నారు, ఎవరు చెప్పారు కట్టుకోవద్దని? పట్టు చీర కట్టుకోవచ్చు, ఏమైంది అని చెప్పటం అన్నమాట. ఒక మనిషిని మనం లోపరుచుకోవాలంటే ఆ మనిషికి తగ్గ మాటలు, ఆ మనిషి యొక్క నాడి పట్టుకొని, ఆ మనిషి యొక్క వీక్నెస్ పాయింట్ ని పట్టుకొని మనము పదే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పదే వాళ్ళతో మాట్లాడుతుంటే ఎలాంటి వాళ్ళన్నా కూడా పడిపోతారు. అదే విధంగా ఇక్కడ అవ్వమ్మ కూడా పడిపోయిందంట అపవాది యొక్క మాటలకు. ఏం చేసిందామి? అందుకు సర్పము, మీరు సావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడతాయి, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వరే ఉంటారంటే, ఓమో ఎంత, అమ్మో నేను దేవత వలే ఉంటానా, ఇంకా చూసుకో. ఆమె ఎంతగా వెళ్ళిపోయిందట్టు ఒక దేవతలాగా పోల్చేశాడు. నువ్వు అది తిన్నావంటే నీ కన్నులు తెరవబడతాయి, మంచి చెడ్డ నీకు తెలుస్తాది, కాబట్టి నువ్వు తిను. ఎవరు చెప్పారు తినొద్దని? ఆయన ఎప్పుడు అట్టే చెప్తుంటాడు, ఎప్పుడు ఆమె అట్టే చెప్తా ఉంటుంది, ఎప్పుడు ఆయన అట్టే చెప్తా ఉంటాడు, అవి చేయద్దు ఈ చేయద్దు అని చెప్తా ఉంటాడు. చేసినంత మాత్రం ఏమవుతుంది? ఏమీ కాదు, కాబట్టి నువ్వు తిను అన్నాడు. అమ్మగారు తిన్నారు. తినిన తర్వాత అయ్యగారికి కూడా
ఇచ్చారు. నాతోనే పోతే జరగదు, నువ్వు కూడా దాంట్లో కొంచెము పాలి భాగస్తుడు అవయ్యా అని చెప్పి భద్రంగా దాచిపెట్టి ఎవరికి ఇచ్చిందంట? అయ్యగారికి ఇచ్చిందంట. అయ్యగారు కూడా తినేసినాడు. తినేసిన తర్వాత ఏమైనారు? వాళ్ళు దిగంబరులుగా ఉండారని వాళ్ళకి గ్రహింపు కలిగిందంట. చూడు ఎంత మోసం చేసిందో, ఎంత చాలా అసలు వాళ్ళ యొక్క జీవితాలను దేవుడు ఎంత ఆనందకరంగా చేశాడు, ఎంత ఇష్టంగా చేసి ఆ తోటలో పెట్టి వాళ్ళని ఒక మంచి కృపనిచ్చి, ఘనతనిచ్చి, ప్రభావాన్నిచ్చి వాళ్ళని అంత ఆధిక్యతలో పెడితే అపవాదిగాడు వచ్చి ఎంత వాళ్ళని దిగజారు చేశాడంటే చాలా బాధ అన్నమాట ఇక్కడ. అప్పుడు వెంటనే ఏమైందంటే వాళ్ళు దిగంబరులుగా ఉన్నారని వాళ్ళకి తెలిసిపోయింది. తెలిసిపోయిన తర్వాత వాళ్ళు అక్కడ ఉన్నటువంటి అంజూరపు ఆకులు కచ్చడములుగా తీసుకొచ్చుకొని వాళ్ళకి కట్టుకున్నారంట. కట్టుకున్నప్పుడు ప్రతి సందపూట సాయంకాల సమయమందు దేవుడు వచ్చి వాళ్ళతో మాట్లాడేవాడంట. ఆ సమయంలో కూడా దేవుడు వచ్చి ఆదామును పిలిచాడంట. ఏమని? ఆదామా, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నువ్వెక్కడున్నావు? ఆదామా, నువ్వెక్కడున్నావు? అయ్యా, నీ మాట విన్నప్పుడు నేను చెట్టు చాటును దాక్కున్నాను. నీ మాట విన్నప్పుడు ఎందుకు చెట్టు చాటును దాక్కున్నాడంట? భయము కలిగిందంట. భయముతో పోయి చెట్టు చాటును దాక్కున్నాడంట. అసలు భయం ఎందుకు వచ్చింది నీకు? భయం ఎందుకు వచ్చింది? ఎప్పుడైతే పాపం మనలో చేరుతుందో అప్పుడు భయము మనలోకి ప్రవేశిస్తుంది. నీతిమంతుడు ఎప్పుడు కూడా సింహం వలె ధైర్యంగా ఉంటాడంట. సింహం వలె ధైర్యంగా ఉంటాడు. ఈ రోజు ధైర్యాన్ని కోల్పోయినాడు, భయం పట్టుకున్నదంట, చెట్టు చాటును దాక్కున్నాడంట. మరి ఈ రోజు కూడా దేవునికి అవిధేయులై ఏ చాటును దాక్కున్నామో, ఏ చెట్టు చాటుకి వెళ్ళిపోయామో, ఏ భయముతో ఉన్నామో, ఏ భీతితో ఉన్నామో, ఏ కష్టముతో ఉన్నామో, ఏ యొక్క పరిస్థితిలో ఉన్నామో మనము పరీక్షించుకోవాలా. ఆదామా, నువ్వెక్కడున్నావంటే చెట్టు చాటునున్నానయ్యా. ఎందుకు అంటే ఏం చెప్పాడు ఆదాము? ఎందుకున్నావు? అందుకు నేను నీ స్వరం విన్నప్పుడు దిగంబరిగా ఉంటుంది గనుక భయపడి దాక్కుండి. ఇంత ముందంతా తెలియలేదా? నువ్వు నాతో మాట్లాడుతున్నప్పుడు దిగంబరి అని తెలియలేదా? ఇప్పుడు ఎలా తెలిసింది నీకు దిగంబరిగా ఉన్నానని? చెప్పు. అందుకైనా నీకు దిగంబరివని నీకు తెలిపిన వాడు ఎవడు? నువ్వు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించినటువంటి ఆ పండును నువ్వు తింటివా అని అడిగాను. అందుకు ఆదామేమన్నాడు? నాతో నుండుటకు నువ్వు నాకు ఇచ్చినటువంటి ఈ స్త్రీ ఆ వృక్ష ఫలములు నాకు కొన్ని ఇచ్చింది. అవునా? ఆ స్త్రీతో ఏమ్మా నువ్వు ఇలా చేసావా? అవునయ్యా. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో నువ్వు చేసినది ఏమిటి అని అనగా, స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చింది. చాలా సర్పం ఏం చేసిందంట? మోసపుచ్చిందంట. మరి ఆ మోసంలో నువ్వెందుకు పడిపోయినావు? అందుకే గలతీలతో పౌలు గారు చెప్పినటువంటి మాట ఏంటంటే, మోసపోవద్దు, దేవుడు వెక్కిరించబడడు. నువ్వు ఈ రోజు దేన్నైతే విత్తుతున్నావో రేపు దాన్ని పంటగా కొయ్యబోతున్నావు. ఈ రోజు నువ్వు దేన్ని విత్తుతున్నావు? మంచిని విత్తుతున్నావా? చెడ్డని విత్తుతున్నావా? పాపాన్ని విత్తుతున్నావా? ద్వేషాన్ని విత్తుతున్నావా? కోపాన్ని విత్తుతున్నావా? ఏది విత్తుతున్నావో రేపు అదే నువ్వు పంటగా కొయ్యిపోతున్నావు. అందుకే మోసపోవద్దు, దేవుడు వెక్కిరించబడడు అన్నాడు. అందుకే మళ్ళీ తిమోతిలకు రాసిన పత్రిక 2వ తిమోతి, ఇంకొక మాట చూద్దాం. 2వ తిమోతి 2వ అధ్యాయము 14వ వచనం. వినువారిని చెరుపుటకే గాని మరి దేనికి పనికిరాని మాటలను గూర్చి వాదం పెట్టుకొనవద్దని ప్రభువు ఎదుట వారికి సాక్ష్యం ఇచ్చుచు
ఈ సంగతులను వారికి జ్ఞాపకము చేయండి అన్నాడు. తిమోతితో చెప్తున్నాడు పౌలు గారు. ఏమని చెప్తున్నాడంటే, వినువారిని చెరుపుటకే గాని మరి దేనికి పనికిరాని మాటలను గూర్చి వాదం పెట్టుకోవద్దని ప్రభు ఎదుట వారికి సాక్ష్యం ఇచ్చుచు ఈ సంగతులను వారికి జ్ఞాపకం చేయండి. సంఘానికి జ్ఞాపకం చేయి. ఎందుకంటే ఎవరెవరి మాటలో విని మోసపోతున్నారేమో. ఆ మోసంలో పడకుండా ఎప్పటికప్పుడు వారిని హెచ్చరిస్తూ ఉండు. పనికి మాలిన మాటలతో వాళ్ళు సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దని చెప్పు. పనికిరాని మాటలకు మనము వాదాలు పెట్టుకోవద్దని చెప్పు. గంటల తరబడి వాదాలు పెట్టుకుంటున్నారు. దేవుణ్ణి దేవుడిగా స్తుతించలేకపోతున్నారు. దేవుణ్ణి దేవుడిగా గణపరచలేకపోతున్నారు. దేవుణ్ణి దేవుడిగా ఆరాధించలేకపోతున్నారు. ఎందుకంటే వ్యర్థమైన వాదనలు యందు వారు సమయాన్ని వ్యర్థపరుచుకుంటున్నారంట. అందుకే చెప్పాడు 16వ వచనం చూడమ్మా. అపవిత్రమైన వట్టి మాటలను వినుకుడువై ఉండుము. అట్టి మాటలాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. కొరుకు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును. వారిలో ఉమినైనను పిలేతును ఉన్నారు. వారు పునరుద్ధానం గతించినని చెప్పుచు సత్యం విషయమై తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు అన్నాడు. తప్పుడు బోధ, తప్పుడు మాటలతో వారి విశ్వాసాన్ని చెరిపేస్తున్నారు. తప్పుడు మాటలతో, తప్పుడు యొక్క ఆలోచనలతో వారి విశ్వాసాన్ని చెరుపుతున్నారంట. కొంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళు. ఇద్దరిని ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. ఆ మాటలంతా కొరుకు పుండు పాకినట్లుగా అవి పాకుతాయంట. అవి లోకడుపులోనికి దిగిపోతాయంట. మనల్ని చెరిపి వేస్తాయంట. అందుకే కొలస్సీలకు రాసిన పత్రికలో అన్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చూడమ్మా. ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మును మోసపరచకుండినట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను. చాలా ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మును మోసపరచకుండినట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను. అందుకే జ్ఞానం లేనివాడంట ఎవరు చెప్పిన మాట వింటాడంట. జ్ఞానం లేని వారు ఏం చేస్తారంట? ఎవరు చెప్పిన మాట వింటారంట. కాబట్టి వాళ్ళు చక్కని మాటలతో మిమ్మల్ని లోబర్చుకుంటారు, మిమ్మల్ని ఆకర్షిస్తారన్నమాట. వారి మాటల వైపు మిమ్మల్ని తిప్పుకుంటారు. కాబట్టి మీరు వివేచించేటటువంటి శక్తి మీలో ఉండాల. వివేచించే శక్తి, మాట్లాడుతున్నటువంటి వ్యక్తి మన మేలు కొరకు మాట్లాడుతున్నాడా, కీడు కొరకు మాట్లాడుతున్నాడా, ఆ మాటలు మనకు మేలు కలిగిస్తాయా, కీడు కలిగిస్తాయా, వివేచించాలా. వివేచించే మనసు మనకు ఉండాలా. ఏ మాట పడితే ఆ మాట మనము వాళ్ళు చెప్తున్నప్పుడు మనము వినేయకూడదు అన్నమాట. వినేవారిని చెరుపుటికే ఆ మాటలు. అందుకే అన్నాడు ఇక్కడ, ఏమన్నాడు? ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మును మోసపరచకుండినట్లు ఈ సంగతిని మీకు చెప్పుచున్నాను. ప్రతి విషయంలో కూడా మీరు జ్ఞానము కలిగి ఉండాలా. ప్రతి విషయంలో కూడా మీరు వివేచన కలిగి ఉండాలా. వివేకవంతుల యుద్ధము చేయాలా. వివేకముతో ఉండాలా. ఏది పడితే మనం, ఎవరు ఏది చెప్తున్నా కూడా మనం నమ్మొద్దు. ఎందుకంటే వాళ్ళు మన మేలు కోరి మనల్ని వెంటాడే వాళ్ళు కాదు. వాళ్ళు మన క్షేమం కోరి మనల్ని వెంటాడేవారు కాదు. మనల్ని చెరుపుటికే, మనల్ని పాతాళములోనికి తొక్కటానికే, మనల్ని అధోగతి పాలు చేయటానికే. ఎందుకు అవమన తినమన్నదా పండుని? మేలు కోరి తినమన్నదా? నువ్వు బాగా ఉంటావు తినమ్మా అన్నది. అది మేలుకా కీడుకా? పాపానికా పుణ్యానికా? ఏం సంపాదించుకున్నారు? పాపాన్ని సంపాదించుకున్నారు. కాబట్టి ఈ రోజు కూడా మనము చెప్పుడు మాటలు వింటే ఏమవుతాం? మనము చెడిపోతాం. మనమే చెడిపోతాము. అవి కొరుకు పుండులాగా మన జీవితాలను కబళిస్తాయి అన్నమాట. మన జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తాయి. అస్తవ్యవస్థంగా మన జీవితాలను పాడు చేస్తాయి. ఈ రోజు చెప్పుడు మాటలు విని కుటుంబాలే నాశనం చేసుకుంటున్నారు చెప్పుడు మాటల వల్ల. ఇక్కడ నీ దగ్గర ఒక మాట చెప్తారు, ఇక్కడ నీ మాట తీసుకొని అక్కడికి వెళ్ళి ఇంకొక మాట చెప్తారు. ఈ చెప్పుడు మాటల వల్ల కుటుంబాలలో ఎన్ని కలతలు, ఎన్ని వివాదాలు, ఎన్ని బాధలు, ఈ చెప్పుడు మాటల వల్ల ఎన్నెన్ని జరిగిపోతున్నాయి. అత్తకి కోడాలకు పడదు,
ఒక ఇంటికి తీసుకొచ్చుకున్న కోడల్ని అన్ని బాధ్యతలు అప్పచెప్పి, అమ్మ కోడలా ఈ ఇంటిని చక్కదిద్దామని చెప్తే ఆమె పక్కనున్న ఆమె మాట వినేసి ఇక్కడ అత్తకు దాకం పోయదు. స్తోత్రం నా ప్రభు. అత్తకు పెట్టదు, ఎందుకంటే ఆమె చెప్పింది, ఆమె మాటల్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ అన్ని బాధ్యతలు అన్ని చేసినటువంటి అత్త విరోధి అయిపోతుంది, చెప్పినటువంటి వాళ్ళు మంచి అయిపోతారు. కాబట్టి చెప్పుడు మాటలు విని మన కుటుంబాలను మనము చిన్న భిన్నం చేసుకోకూడదు, మన కుటుంబాలను అస్తవ్యస్తంగా చేసుకోకూడదు. భర్తకు భార్య, భార్యకి భర్త లేకుండా ఇద్దరి మధ్య సత్సంబంధాలు తెంపేస్తారు, కుటుంబాల మధ్య సత్సంబంధాలు తెంపేస్తారు. కాబట్టి చెప్పుడు మాటలు మనము వినేవారముగా ఉండకూడదు. చెప్పుడు మాటలకు ఎంత దూరంగా ఉంటే అంత క్షేమం మనకు. చెప్పుడు మాటలకు ఎంత మనం దూరంగా ఉంటే అంత జీవాన్ని మనం సంపాదించుకుంటాం, దేవుని యొక్క కృపను మనం పొందుకుంటాం. ఈ రోజు చెప్పుడు మాటల వల్ల ఎన్ని జీవితాలు నాశనం అయిపోయి ఉంటాయి, చెప్పుడు మాటల వల్ల ఎన్ని కుటుంబాలు కూలిపోయి ఉంటాయో మనకు తెలియదు. మనం చూస్తా ఉంటే ఎన్నెన్నో కుటుంబాలు ఎన్నెన్నో సమస్యల ద్వారా చెప్పుడు మాటల వల్ల ఆ కుటుంబాలను వాళ్ళకు వాళ్ళే పాడు చేసుకుంటా ఉన్నారు. అదే విధంగా ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నటువంటి, ఆత్మీయ జీవితంలో దేవునితో అంటుకట్టబడ్డటువంటి వారు, ఆత్మీయ జీవితంలో దేవునితో సావాసం కలిగి, దేవునితో సాంగత్యం కలిగి, దేవునితో సన్నిహిత సంబంధం కలిగి, దేవుని యొక్క సన్నిధిలో సంతోషంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉన్నటువంటి అవ్వ ఆదాము ఆ యొక్క సర్పం మాట విని ఏమైపోయినారంట? పాపాన్ని తీసుకొచ్చి పెట్టుకున్నారంట. అదే కీర్తనలు 8వ అధ్యాయం చూడమ్మా, 8వ అధ్యాయము 5వ వచనము. దేవుని కంటే వానిని కొంచెం తక్కువగాను చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ చేతి పనుల మీద వానికి అధికారము ఇచ్చి ఉన్నావు. మరి దేవుడు ఎంత ఆధిక్యత ఇచ్చాడు ఆదాముకి, ఎంత ఆధిక్యత ఇచ్చాడు? ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మహిమా ప్రభావములతో వానికి కిరీటం ధరింపజేసి ఉన్నాడంట. మరి ఆయన చేతి పనులంటి మీద కూడా ఆదాముకు అధికారం ఇచ్చాడంట. అన్నిటినీ, సృష్టినంతటిని కూడా కలగజేసి అన్ని కూడా ఆదాముకు లోబడేటట్లుగా చేశాడంట. ఎంత బాధ్యతనిచ్చాడు! మహిమా ప్రభావాలతో కిరీటం ధరింపజేశాడంట. ఆయన యొక్క కృపా సన్నిధిలో ఉండి దేవునితో సంతోషించేటటువంటి భాగ్యాన్ని కలగజేశాడంట. కానీ వాటన్నిటినీ కూడా ఈ చెప్పుడు మాటలు వినటం వల్ల ఆ భాగ్యాన్ని అంతటినీ కూడా పోగొట్టుకునేశాడంట. ఆ పోలికను పోగొట్టుకున్నాడు, ఆ స్వరూపాన్ని పోగొట్టుకున్నాడు, ఆ మహిమను పోగొట్టుకున్నాడు, ఆ ప్రభావాన్ని పోగొట్టుకున్నాడు, ఆ కిరీటాన్ని పోగొట్టుకున్నాడు, ఆ కృపా ఘనతను పోగొట్టుకున్నాడు, ఆ కృపా సన్నిధిని పోగొట్టుకున్నాడంట. ఈరోజు మనము కూడా దేవుని యొక్క మాట వినకపోతే ఆయన సన్నిధిని పోగొట్టుకుంటాము, ఆయన ఇచ్చినటువంటి ఆధిక్యతను పోగొట్టుకుంటాము, ఆయన ఇచ్చినటువంటి అధికారాన్ని పోగొట్టుకుంటాము, ఆయన ఇచ్చినటువంటి మహిమ, ప్రభావ, ఘనతలు, కృప మనం పోగొట్టుకునే వారముగా ఉంటాము. కాబట్టి దేవుని మాటను మనము లెక్క చేసుకోవాలి, దేవుని మాటను మనము మన యొక్క హృదయంలోనికి తీసుకోవాలి. ఆనాడు ఆదాము అవ్వలు దేవుని యొక్క ఆజ్ఞని మీరి, దేవుని యొక్క ఆజ్ఞని అతిక్రమించి, ఆయన ఆనతిని ఉల్లంఘించి పాపాన్ని సంపాదించుకొచ్చి పెట్టుకున్నారంట. పాపాన్ని మరి ఈరోజు జీవమా మరణమా అన్నాడు, జీవమా మరణమా అన్నాడు, ఆశీర్వాదమా శాపమా అన్నాడు. మరి ఆదాము ఏం సంపాదించుకున్నాడు? జీవాన్ని సంపాదించుకున్నాడా? ఆశీర్వాదాన్ని సంపాదించుకున్నాడా? ఏది సంపాదించుకున్నాడు? పాపాన్ని సంపాదించుకున్నాడంట. దైవ సన్నిధిని పోగొట్టుకున్నాడంట, దైవ కృపను పోగొట్టుకున్నాడంట, దైవ మహిమను పోగొట్టుకున్నాడంట, ఆ పోలికను పోగొట్టుకున్నాడు. అన్ని పోగొట్టుకొని ఏదైనా తోటలో నుండి వెళ్ళగొట్టబడ్డాడంట. ఏదైనా తోటలో నుండి వెళ్ళగొట్టబడ్డాడంట. ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితి అది! ఎంత బాధాకరంగా ఉంటుంది ఆ స్థితిని మనం తెలుసుకుంటే. అంత ఆధిక్యతనిచ్చినటువంటి దేవుడు ఆదామును ఆ ఏదైనా తోటలో నుంచి వెళ్ళగొట్టాడంటే
ఎందుకంటే ఇతడు ఈ యొక్క జీవవృక్ష ఫలాలు తిని మనకులాగా ఏడైపోతాడు అని ఆ యొక్క ఏదైనా తోటలో నుండి వెళ్ళగొట్టబడ్డాడంట. ఈ రోజు దేవుని మాట వినకపోతే ఎవరి స్థితి అయినా కూడా అంతే. దేవుడు తన స్వహస్తాలతో చేసుకున్నాడు, చాలా శ్రద్ధ కలిగి చేసుకున్నాడు ఆదాముని, అంత బాధ్యతను అప్పచెప్పాడు. మరి అలాంటి ఆదాము దేవుని మాట వినకపోవటం వల్ల ఏదైనా తోటలో నుండి వెళ్ళగొట్టబడ్డాడు, ఆధిక్యతను పోగొట్టుకున్నాడు. మరి ఈ రోజు దేవుడు మనకిచ్చినటువంటి ఆధిక్యతను మనం పోగొట్టుకునే వారముగా ఉండమా? దేవుడిచ్చినటువంటి అధికారాన్ని మనం పోగొట్టుకునే వారముగా ఉండమా? దేవుడిచ్చినటువంటి మహిమను మనం పోగొట్టుకునే వారముగా ఉండమా? దేవుడిచ్చినటువంటి పోలికను మనం పోగొట్టుకునే వారముగా ఉండమా? దేవుడిచ్చినటువంటి ఆ కృపా సన్నిధిని మనం పోగొట్టుకునే వారముగా ఉండమా? సంపాదించుకునే వారముగా ఉండమా? చాలా చక్కగా ఏదన్నా దేవుడి పని చేయమని చెప్తే చాలా తిరస్కార బుద్ధితో చేయమనేస్తారు. వెంటనే కొంచెం కూడా ఆలోచన లేకుండా ఏమంటారంటే మేము చేయమనేస్తారు, మేము రామనేస్తారు, మేము ఉండమనేస్తారు. ఎంత సునాయాసంగా చెప్పేస్తున్నారు చూడు. దేవుడిచ్చిన పని ఎంత ఘనము, ఎంత ఆధిక్యత, ఆ పనిలో ఎంత ఆధిక్యత ఉన్నది, ఆయన పనిలో ఎంత ఘనత ఉన్నది. ఆయన పనిని మనం గౌరవించాలా, ఆయన పనిని మనం గణపరచాలా, ఆయన చెప్పినటువంటి పని బాధ్యతతో మనం చేయాలా. బాధ్యతతో కూడినటువంటి ఆయన సన్నిధిలో మనము దేవుణ్ణి అగౌరవపరిచే వారముగా ఉండకూడదు, దేవుణ్ణి గౌరవించే వారముగా ఉండాలా. ఆయన పనిని మిక్కిలి ఘనముగా ఎంచుకోవాలా, మిక్కిలి ఘనముగా ఎంచుకోవాలా, దాన్ని గౌరవించాలా. నేను చేయను, నేను రాను, నేను ఇవ్వను. దేవుడు పని ఏది చెప్పినా తక్కునని తడుముకోకుండా చేయము అంటారు. కానీ దేవుని యొక్క ఆధిక్యతను నువ్వు పోగొట్టుకున్నావా, సంపాదించుకున్నావా? దేవుని యొక్క సన్నిధిలో ఆ కొంతసేపు నువ్వు ఉండేటటువంటి భాగ్యాన్ని పోగొట్టుకున్నావా, సంపాదించుకున్నావా? ఆలోచించండి, ఆలోచించండి. 10 తలాంతులు, 5 తలాంతులు, తర్వాత 1 తలాంతు ఇచ్చినటువంటి వారు, 10 తలాంతులు ఇచ్చిన వాడు పోయి బాధ్యతగా వ్యాపారం చేశాడంట. ఇచ్చిన పనిలో నమ్మకంగా ఉండటం, చెప్పిన పనిలో నమ్మకంగా ఉండటం. ఇచ్చిన బాధ్యతను మనము విస్మరించుకుంటా ఆ బాధ్యతను మనము నెరవేర్చే వారముగా ఉండాల. ఇచ్చిన బాధ్యతను తిరస్కరించి విస్మరించి ఆదాము పాపాన్ని సంపాదించుకున్నాడు. మరి ఈ రోజు మన బాధ్యతను మనము విస్మరిస్తున్నామా, పోగొట్టుకుంటున్నామా? ఆధిక్యతను పోగొట్టుకుంటున్నామా? అధికారాన్ని పోగొట్టుకుంటున్నామా? ఆ విలువను పోగొట్టుకుంటున్నామా? ఒక్కసారి ఆలోచించు. ఎవరిని గురించో అధికారాన్ని, ఆ యొక్క గౌరవాన్ని పోగొట్టుకుంటున్నామా? దేవుడు మందిరంలో ఉండేటటువంటి భాగ్యాన్ని, దేవుని సన్నిధిలో ఉండేటటువంటి ఆ ఘనతను, ఆ సాన్నిధ్యాన్ని పోగొట్టుకుంటున్నామా? దేవుని యొక్క సాన్నిధ్యాన్ని పోగొట్టుకున్నాడు ఆదాము. దేవుని యొక్క సన్నిధిని పోగొట్టుకున్నాడు. దేవుని యొక్క సంతోషం, దేవుని దగ్గర ఉన్న సంతోషాన్ని పోగొట్టుకున్నాడు. దేవుని దగ్గర ఉన్నటువంటి ఆ ఉల్లాసమును పోగొట్టుకున్నాడు. పోగొట్టుకొని పాపాన్ని సంపాదించి ఈరోజు సమస్త మానవాళి ఏ పాపంలో మ్రగ్గిపోతున్నారో, ఈ లోకంలోనికి పాపాన్ని సంపాదించి పెట్టాడు. ఎవరు సంపాదించి పెట్టారమ్మా? ఈ లోకాన్ని ఇప్పుడు పాపం ఏలుబడి చేస్తున్నదంటే అది ఎవరి సంపాదన? ఆదాము సంపాదన. ఆయన సంపాదించి పెట్టిందే ఈ పాపము. ఈ పాపానికి ప్రాయశ్చిత్తము ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మాట. మరియమ్మ చెప్పింది, ఆయన చెప్పింది మీరు చేయండి, ఆయన మాట మీరు వినండి, ఆయన చెప్పింది మీరు చేయండి. ఆనాడు ఆదాము దేవుని మాటకు అవిధేయుడైనాడు. ఈ రోజు ఈ యొక్క ఆదాము దేవుని మాటకు విధేయుడై అనేకుల కొరకు ఆ యొక్క సిలువలో రక్తాన్ని దారబోసి అనేకుల బాధను, మన యొక్క యావత్ బాధను ఆయన భుజాల మీద వేసుకొని ఆ కలవరిలో ఆయన మరణించి ప్రతి ఒక్కరికి కూడా జీవాన్ని సంపాదించి పెట్టాడు. ఆదాము పాపాన్ని సంపాదించి పెడితే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మనకు జీవాన్ని, ఆయన జీవాన్ని కోల్పోయి మనకు జీవాన్ని ఆయన ఇచ్చి ఆ కలవరిలో మరణించినాడు. కాబట్టి ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నామో
ఒక్కసారి మనము ఆలోచించాలా, ఒక్కసారి మనము యోచించాలా, ఒక్కసారి మనము ఆగి మన గురించి మనము పరిశీలన చేసుకోవాలా, పరీక్షించుకోవాలా. దేవుని సన్నిధిలో మనం ఎలా ఉందాం? దేవుడి సన్నిధిని మనము ప్రేమిస్తున్నామా? దేవుడి సన్నిధిలో మనము దేవుణ్ణి గౌరవిస్తున్నామా? దేవుణ్ణి ఆరాధిస్తున్నామా? దేవుని మహింపరుస్తున్నామా? దేవుని మాటకు లోబడుతున్నామా? దేవుని మాటను తిరస్కరిస్తున్నామా? దేవుని మాటను ధిక్కరిస్తున్నామా? దేవుని మాటను ఉల్లంఘిస్తున్నామా? ఎలా ఉన్నాము? మనం ఒక్కసారి పరీక్షించుకోవాలా, ఒక్కసారి మనం పరీక్షించుకోవాలా. అప్పుడు మన అవిధేయత మనకు తెలియజేస్తాడు. మన అవిధేయత ఏందో మనకు తెలియజేస్తాడు. మనలో ఉన్న లోపం ఏందో మనకు తెలియజేస్తాడు. మనలో ఉన్న పాపం ఏందో మనకు తెలియజేస్తాడు. మనలో ఉన్నటువంటి మరి దేవునికి విరోధమైనటువంటి బుద్ధి ఏమున్నదో మనకు తెలియజేస్తాడు. ఆ చేదైన వేరు మనల్ని కలవరపరుస్తూ మనం దేవునికి దూరంగా చేస్తా ఉంటే ఆ చేదైన వేరుని ఆయన నరికి పారవేస్తాడు. కాబట్టి ఏదైనా కూడా దేవుడి సన్నిధిలో ఒప్పుకొని ప్రార్థించు. ఆదాము దేవుని యొక్క ఆజ్ఞను మీరి దేవుని యొక్క కోపాగ్నికి బలై పాపాన్ని సంపాదించుకొని ఆ మహిమను పోగొట్టుకున్నాడు. ప్రభువా, నీ మహిమను నేను పోగొట్టుకోకూడదయ్యా, నీ సన్నిధిని నేను పోగొట్టుకోకూడదయ్యా, నీ సన్నిధిలో నేను సంతోషంగా నేను స్తుతించాలయ్యా, నీ సన్నిధిలో నిన్ను ఆనందంగా నిన్ను పరవశించి నీ సన్నిధిలో నేను ఉండాలి ప్రభువా. నీ పనిని నేను బాధ్యతగా చేయాలి ప్రభా. నువ్వు ఇచ్చిన పనిని నేను నమ్మకంగా చేయాలి ప్రభా. నువ్వు చెప్పిన పనిని నేను ఉల్లంఘించకూడదయ్యా. ఆ పనిని నేను బాధ్యత అయ్యా, అది నా బాధ్యతని నేను చేయాలయ్యా అని ప్రార్థించుకునే వారముగా ఉండాలి. చెప్పుడు మాటల వల్ల మన జీవితాలను పాడు చేసుకునే వారంగా మనం ఉండకూడదు. అవ్వమ్మ చెప్పిన మాటలు విని తమ జీవితాన్ని పాపం వైపు మళ్లించుకున్నది. కాబట్టి ఈ రోజు మనము ఏ చెప్పుడు మాటలకు తావివ్వకూడదు, ఏ చెప్పుడు మాటలకు మనం లోనవ్వకూడదు. ఎవరు చెప్పినా కూడా మనం నమ్మకూడదు. దేవుని మాట నమ్మాలా, దేవుని మాట నమ్మాలా. ఏ యొక్క మనుషుడు నమ్మదగిన వాడు కాదు అంటుంది దేవుని యొక్క వాక్యములో. జ్ఞానము లేనివాడు దేన్ని కూడా ఆలోచించకుండా ఎవరు చెప్పింది కూడా నమ్మేస్తాడు. కాబట్టి నేను జ్ఞానం లేనివాడుగా ఉండకూడదు, నేను అజ్ఞానిగా ఉండకూడదు, నేను జ్ఞానవంతుడుగా ఉండాలా. జ్ఞానంతో నా ఇల్లు కట్టుకోవాలా, జ్ఞానంతో నా జీవితాన్ని కట్టుకోవాలా, జ్ఞానంతో నా దేవుని సన్నిధిలో నేను ఉండాలా, నా దేవుని పని నేను చేయాలా, నా దేవుని కొరకు నేను ఆత్మను సంపాదించాలా, నా దేవుని కొరకు నేను బలమైన సాధనముగా వాడబడాలా అని దేవుని చేతులకి మనం అప్పచెప్పుకొని దేవుని మాటలకు లోబడి దేవుని చిత్తాన్ని ఎరిగి నడిచేవారముగా మనం ఉండాలని ఈ మధ్యాహ్న కాల సమయం అందు మనము ప్రార్థన చేసుకుందాము. అందరం కూడా మోకరిస్తాం. స్తోత్ర నాయన పరిశుద్ధుడా, నీకే స్తోత్రమయ్యా, 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 హల్లెలూయా, స్తోత్రమయ్యా, 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 స్తోత్ర నాయన, హల్లెలూయా, స్తోత్ర నాయన, స్తోత్ర నాయన, స్తోత్ర నాయన, స్తోత్ర నాయన, స్తోత్రమయ్యా. అయ్యా నీకే వందనాలు, స్తోత్రాలు నాయన. అయ్యా నీకే స్తుతి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. గొప్ప దేవుడా నాయన, ఘనమైన దేవుడా నాయన, సర్వశక్తిమంతుడా నా తండ్రి, నీకే స్తుతులు నాయన, నీకే స్తోత్రములు నాయన, నీకే మహిమ నాయన, నీకే ఘనత నాయన, నీకే ప్రభావములు అర్పిస్తున్నాం తండ్రి దేవా. అయ్యా ఇదిగో నా తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయం అందు నా ప్రభా మీరు మాతో మాట్లాడారయ్యా తండ్రి. నీకు స్తోత్రం స్తోత్రం నాయన. ఆజ్ఞాతిక్రమమే పాపం అన్నావు తండ్రి నాయన. అయ్యా ఆదాము ఆజ్ఞను మీరినా తండ్రి నాయన, ఆజ్ఞను అతిక్రమించిన ప్రభా నాయన పాపాన్ని సంపాదించాడు ప్రభా. పాపాన్ని సంపాదించుకుని నా ప్రభా దైవ సాన్నిధ్యాన్ని పోగొట్టుకున్నాడు తండ్రి. దైవ సన్నిధిలో నుండి నాయన వెళ్ళగొట్టబడ్డాడు ప్రభా. నాయన ఈ రోజు నాయన ఈ మధ్యాహ్న కాల సమయం అందు నా ప్రభా మేము ఏ స్థితిలో ఉన్నామో నా తండ్రి, నీ సన్నిధిని ప్రేమించే వారముగా ఉన్నామా, నీ సన్నిధిని గౌరవించే వారముగా ఉన్నామా, నీ సన్నిధిని నా తండ్రి మహింపరిచే వారముగా మేమున్నామా, ఎలా ఉన్నాము నా తండ్రి మాకు మీరు నాయన తెలియచేయండి ప్రభా. ఒకవేళ నాయన మాలో నాయన చేదైన వేరు ఏదైనా మొలిచిన తండ్రి మమ్మల్ని కలవరపరుస్తుంటే నా ప్రభా ఆ వేరు నాయన మీరు నాయన తెగ నరికినా ప్రభా దాన్ని అగ్నిలో పారవేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు నాయన. అయ్యా ఏ విషయంలో నాయన మేము తొట్టెళ్ళిపోకూడదు అయ్యా, ఎక్కడ కూడా నా తండ్రి మేము నీకు దూరం అవ్వకూడదు నా తండ్రి నాయన. అయ్యా ఇదిగో నా తండ్రి సిలువకు దగ్గరగా మేము ఉండాలి ప్రభు. అయ్యా సిలువకు దూరంగా మేము ఉండకూడదు నాయన. నీ యొక్క సాన్నిధ్యానికి నాయన మేము దగ్గరగా ఉండాలి ప్రభా నాయన. నీకు స్తోత్రాలు తండ్రి. నీ మాటకు మేము లోపడాలి ప్రభా నాయన. నీ చింతాన్ని గౌరవించాలి ప్రభా నాయన. నీ నీతిని ప్రేమించాలి ప్రభా నాయన. నీ మాటలకు విధేయులు అవ్వాలి ప్రభా నాయన. అయ్యా నీకు స్తోత్రం నా తండ్రి నాయన. దేవా నీకు స్తోత్రం
స్తోత్రం నా తండ్రి నాయన. అయ్యా ఇదిగో నా తండ్రి విరోధి చెప్పిన మాటలు విన్నది నా ప్రభా నాయన. అయ్యా యుక్తిగా నా తండ్రి నాయన ఇదిగో నీ యొక్క సాన్నిధ్యాన్ని నా ప్రభా నాయన పోగొట్టుకునేటట్టుగా చేసినటువంటి నాయన అపవాది యొక్క ఉరిలో ఉచ్చులో నాయన ఎవరు పడకూడదు నా తండ్రి నాయన. తండ్రి అటువంటి ఆలోచన ఎవరు నాయన కలిగి ఉండకూడదు నా ప్రభా నాయన. దేవా నీకు స్తోత్రం. నీ నానుకునే వారముగా, నీ పైన ఆధారపడే వారముగా, నీ చిత్తమును జరిగించే వారముగా నాయన. అయ్యా నీ నీతిని నెరవేర్చే వారముగా మేము ఉండాలి ప్రభా. నీ మాటలు నెరవేర్చే వారముగా మేము ఉండాలి ప్రభా. నీ కొరకు ఆత్మలు సంపాదించే వారముగా మేము ఉండాలి ప్రభా. నీ పని కలిగి మేము ఉండాలి ప్రభా నాయన. నీ పనిలో బాధ్యతగా మేము ఉండాలి ప్రభా నాయన. నీ పనిని ఉల్లంఘించకూడదు నా తండ్రి. నువ్వు చెప్పిన మాటను మేము ఉల్లంఘించకూడదు అయ్యా. నువ్వు చెప్పిన మాటను మేము నిర్లక్ష్య ధోరణితో చూడకూడదు నా ప్రభా. ఈ మధ్యాహ్న కాల సమయం అందయ్యా దయతో నాయన మాకు సహాయం చేయండి ప్రభా నాయన. ఈ దినము నా తండ్రి నాయన నువ్వు చెప్పిన ప్రతి మాట నా తండ్రి మా జీవితంలోనికి తీసుకునే వారముగా మేము ఉండాలి ప్రభా. మా జీవితానికి నాయన వాటిని నా తండ్రి నాయన మేము అన్వయించుకునే వారముగా ఉండాలి ప్రభా. ఆ మాటల ప్రకారంగా మేము నడవాలయ్యా. అయ్యా నీకు స్తోత్రం నాయన, స్తోత్రం నా తండ్రి. అయ్యా విను బుద్ధి నాయన అయ్యా కలిగిన తండ్రి మేము ఉండాలి ప్రభా నాయన. అట్ట నీ మాటలు వినకుండా నా తండ్రి నాయన మేముంటే దయతో క్షమించయ్యా, దయతో మన్నించు నాయన. ఇదిగో నా తండ్రి నాయన లూది అనే స్త్రీ నా ప్రభా అయ్యా పౌలు గారు చెప్తున్నప్పుడు నాయన ఆమె హృదయం తెరవబడింది నా ప్రభా. ఆమె హృదయం తెరవబడ్డ తర్వాత నాయన రక్షణ పొందుకున్నది. ఆమెతో పాటు ఆమె యొక్క కుటుంబం అంతా కూడా రక్షణలోనికి వచ్చిందయ్యా. ఈ దినము నా తండ్రి మా కుటుంబాలు నాయన మా బిడ్డలు నా తండ్రి మా కలిగిన ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి నీ మార్గంలో నడవాలయ్యా, నీ చింతములో నడవాలయ్యా, నిన్ను ఎరగాలయ్యా, నిన్ను తెలుసుకోవాలయ్యా, నీ ప్రేమను తెలుసుకోవాలయ్యా. అయ్యా నీ యొక్క అయ్యా నా తండ్రి జీవ మరణాలు తెలుసుకొని నా తండ్రి నాయన నీ చింతములో నడవాలి ప్రభా. దేవా నీకు స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. సహాయం చేయి ప్రభా, కనికరించు నాయన, కరుణించు నా ప్రభా నాయన. అవిధేయులమయ్యా నా తండ్రి మాలో ఉన్న కఠినత్వాన్ని తీసివేను ప్రభా. మాలో ఉన్న కరుడు కట్టినటువంటి నాయన ఆ హృదయాన్ని తీసివేసిన తండ్రి మెత్తటి మాంసపు హృదయాన్ని మాకు దయచేను ప్రభా. అయ్యా నీకు స్తోత్రం నాయన, స్తోత్రం నా తండ్రి నాయన. అయ్యా మా మార్గం మాకు యథార్థంగా ఉన్నది అనుకుంటున్నాం తండ్రి. దేవా మా మార్గాన్ని పరిశీలించువాడవు నీవు నాయన, మా ఆలోచనలు పరిశీలించువాడవు నీవు నాయన, మా తలంపులను పరిశీలించువాడవు నీవు నా తండ్రి, మా ఉద్దేశాలను పరిశీలించువాడవు నీవు నా తండ్రి నాయన. సహాయం చేయండి ప్రభువా. సరైనటువంటి త్రోవలో మమ్మల్ని నడిపించండి అయ్యా, సరైనటువంటి మార్గంలో మమ్మల్ని నడిపించండి అయ్యా. తెలియక నాయన తప్పుకడుగులు వేస్తున్నామేమో, తెలియక నాయన తప్పిపోతున్నామేమో, ఇదే నిజం అనుకున్న ఆయన దాంట్లో ఆ భ్రమలో జీవిస్తున్నామేమో నా తండ్రి నాయన. దయతో నాయన అయ్యా మంచిని చెడ్డని వివేచించేటటువంటి జ్ఞానమును నాయన మాకు దయచేయండి. నీ కృపను మాకు అనుగ్రహించు నాయన. ఇదిగో నాయన సహాయం చేయమని నా తండ్రి నీ బిడ్డలైన వారందరినీ కూడా నాయన మీ కృపకు నాయన అప్పు చెప్తున్నానయ్యా. మీరు దీవించిన ఆయన ఆశీర్వదించిన ఆయన కుటుంబాలను కట్టండి అయ్యా, ఆత్మీయ జీవితాలను కట్టండి అయ్యా. బలవంతులుగా నాయన నడిపించండి అయ్యా, ధైర్యవంతులుగా నాయన నడిపించండి అయ్యా. నీ కొరకు నాయన ప్రయాసపడే బిడ్డలుగా నాయన అయ్యా ప్రతి ఒక్కరిని కూడా నాయన మీరు ఆయుత్తపరచండి అయ్యా. నీ రాజ్యము కొరకు సిద్ధపరచండి అయ్యా. అయ్యా మొట్టమొదటగా నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు మీకు అవన్నీ కూడా అనుగ్రహిస్తానన్నావు తండ్రి. ప్రభా నీ నీతిని నీ రాజ్యాన్ని వెతికి నా ప్రభా నీ జీవాన్ని నాయన మేము సంపాదించుకొని నీ చిత్తములో నా తండ్రి ప్రతి ఒక్కటి కూడా నాయన మేము నాయన స్వతంత్రించుకునే వారముగా నాయన మీరు మమ్మల్ని ఆయుత్తపరిచిన ఆయన, సిద్ధపరిచిన ఆయన, సమకూర్చిన ఆయన, సమాధానముతో నడిపించి మీ నామాన్ని మహింపరచుకొని ఘనపరచుకోమని నా తండ్రి మమ్మల్ని అందరినీ కూడా నీ చేతులకు అప్పచెప్పుకుంటూ ఈ మట్టుకు నాయన మాకు తోడుగా ఉన్న దేవుడు నా ప్రభా ఇక ముందు కాలం కూడా మీరే మాకు తోడుగా ఉండి నడిపించి సహాయం చేయమని ప్రభా మీకే నాయన మమ్మల్ని అందరినీ అప్పచెప్పుకుంటూ మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగములను సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుడు మనమందరినీ కాచి కాపాడును గాక. ఆమేన్. అందరికీ